Hi guys, welcome to Cricket Chat with Venkatesh. బ్రేకింగ్ న్యూస్, శుభ్మన్ గిల్ని ఓడిఐ టీం కూడా కెప్టెన్గా ప్రకటించారు. నాట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ప్లేస్లో శుభ్మన్ గిల్ వన్డే టీంకి కెప్టెన్గా ఉండబోతున్నాడు. రాబోయే సిరీస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, 3 మ్యాచ్ సిరీస్ మన ఆస్ట్రేలియా వెళ్ళి ఆడబోతున్నాం, వన్డే సిరీస్. దానికి శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉంటాడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీంలో ఉన్నారు, బట్ దే ఆర్ యాజ్ మెంబర్స్. అండ్ శ్రేయసర్కి ఎలివేషన్ లభించింది, అతను వైస్ కెప్టెన్గా టీంలో ఉండిపోతున్నాడు. అండ్ టీంలో రవీంద్ర జడేజా లేడు. రవీంద్ర జడేజాని వన్డే ఫార్మాట్ నుంచి డ్రాప్ చేసినట్టుగా ఉన్నారు. అలాగే బుమ్రా కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్ సంథింగ్ మేబీ అతనికి కూడా రెస్ట్ ఇచ్చారు టోర్నమెంట్లో. అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ మిస్సింగ్ బికాస్ హార్దిక్ పాండ్యా ఇంజరీతో ఉన్నాడు కాబట్టి అతను కూడా ఈ టీంలో లేడు. నితీష్ కుమార్ రెడ్డికి హార్దిక్ పాండ్యా ప్లేస్లో వన్డే టీంలో చోటు లభించింది. సో పెద్దగా సర్ప్రైజెస్లే వన్డేలో, ఎక్సెప్ట్ జడేజా డ్రాప్ చేయడం, గిల్ని క్యాప్టెన్ చేయడం. సో గిల్ క్యాప్టెన్ అవుతాడని మనకు తెలుసు. గిల్ విల్ బీ ఇండియాస్ క్యాప్టెన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ అని మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. నేను నిన్న కూడా వీడియో చేశాను, దాంట్లో ఏం చెప్పానంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీంలో అయితే ఉంటారు, కానీ క్యాప్టెన్గా ఉంటారో లేదో తెలియదు అని చెప్పాను. సో ఇది ఎక్స్పెక్టెడే, కానీ ఎక్కడో ఒక టింజ్ ఆఫ్ సాడ్నెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ హెస్ డన్ సో వెల్ ఫర్ ఇండియా. రీసెంట్గానే ఈ ఏడాది మార్చిలోనే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి పెట్టాడు. అంతకుముందు వన్డే వరల్డ్ కప్లో కూడా ప్లేడ్ సో వెల్ ఎక్సెప్ట్ లూజింగ్ ద ఫైనల్. ఆ 2 మేజర్ టోర్నమెంట్స్లో ఇండియాకి బ్రహ్మాండమైన లీడర్షిప్ ఇచ్చాడు. అతను ఓవరాల్ రికార్డ్ కూడా తీసుకుంటే యాజ్ కెప్టెన్ 56 మ్యాచెస్లో 42 విన్స్ ఉన్నాయి. 42 or 44 మొత్తం మీద 12 లాసెస్ మాత్రం ఉన్నాయి అతనికి. అండ్ 76% విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. 76 విన్నింగ్ పర్సంటేజ్. సో హ్యాడ్ అ ఫినామినల్ రికార్డ్. బట్ ఏంటంటే టైం, వాళ్ళిద్దరూ రోహిత్ కానీ విరాట్ కోహ్లీ ఒక్క ఫార్మాట్ ఆడుతున్నారు. ఒక ఫార్మాట్ ఆడుతున్నారు. ఒక ఫార్మాట్ ఆడుతూ టీంలో కంటిన్యూ అవ్వడం అనేది కష్టం అవుతుంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే దిస్ కుడ్ బి ది ఫేర్వెల్ సిరీస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అట్లీస్ట్ ఫర్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీకి చెప్పలేము మనం, విరాట్ కోహ్లీ ఫిట్గా ఉంటాడు, ఏజ్ రీత్యా కూడా రోహిత్ కంటే కాస్త చిన్నవాడు. బట్ రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేస్తే ఏంటంటే అతని ప్లేస్ గ్యారంటీ లేదు టీంలో. ఇప్పుడు విరాట్ కానీ రోహిత్ కానీ టీంలో ఉండాలి అంటే దే హ్యావ్ టు పర్ఫామ్. అది కదా ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే మీరు ఆటోమేటిక్ ఛాయిస్ కాదు టీంలో. రోహిత్ కెప్టెన్ అనుకోండి, కెప్టెన్ హ్యాస్ టు బీ ఇన్ ద టీమ్, ఫామ్లో ఉన్నా లేకపోయినా. ఇప్పుడు సూర్యకుమార్ విషయంలో అదే చూస్తున్నాం కదా మనం. సో అలాంటి పరిస్థితి రోహిత్ కెప్టెన్ కాడు అంటే అతని టీంలో అతని ప్లేస్ గ్యారంటీ లేదని అర్థం. సో వాళ్ళు 2027 వరల్డ్ కప్ దాకా ఉంటారా లేదనే విషయంలో ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే శుభ్మన్ గిల్ ఇస్ ది కెప్టెన్ అండ్ హీ విల్ బీ కెప్టెన్ ఫర్ టెస్ట్ మ్యాచెస్, వన్డేస్ అండ్ T20 వైస్ కెప్టెన్. సో T20 అతను ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారు మీలో చాలామంది సందేహం వస్తుంది. బట్ ఏంటంటే అతను రైట్ క్యాండిడేట్ అని మన సెలక్షన్ కమిటీ కానీ బీసీసీఐ పెద్దలు కానీ భావిస్తున్నారు టు టేక్ ఇండియా ఫార్వర్డ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఒక్కడి మీద అంత ప్రమోట్ చేసి అంత చేయడం అనేది కొంచెం చాలా ఎక్కువగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ వాట్ సెలెక్టర్స్ అండ్ బీసీసీఐ హెడ్స్ ఆర్ థింకింగ్ అబౌట్. సో వాళ్ళ థింకింగ్ ఆ విధంగా ఉంది. అతనే ఇండియా క్రికెట్కి మెయిన్గా ఉంటాడని చెప్పి శ్రేయసర్ని వైస్ కెప్టెన్ చేయడం కూడా మంచి డెసిషన్. ఎందుకంటే శ్రేయసర్ హెస్ డన్ సో వెల్ ఇన్ వన్డేస్ అండ్ కెప్టెన్గా కూడా చాలా ప్రూవ్ చేస్తున్నాడు. సో అది ప్రాపర్ ఎలివేషన్ అని చెప్పుకోవాలి. జడేజా మరి అక్షర్ పటేల్ లాంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు. వైట్ బాల్ క్రికెట్లో ఐ థింక్ దే ఫీల్ అక్షర్ ఈజ్ బెటర్ దెన్ జడేజా అని చెప్పి అక్షర్కి అవకాశం, అంటే అక్షర్ టీంలో జడేజా ఉంటే అక్షర్ టీంలో ఛాన్సే రాదు. సో జడేజాని పక్కన పెడితే అక్షర్ 11లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఆస్ట్రేలియాలో అవుతుంది కాబట్టి ఆస్ట్రేలియాలో పేసర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది స్పిన్నర్స్ కంటే అని కూడా భావించినట్టుగా ఉన్నారు. ముందుగా నేను టీం చెప్తాను చూడండి. టీం శుభ్మన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ధ్రువ్ జురెల్ కూడా వికెట్ కీపర్గా వచ్చాడు. ఇక్కడ సంజు శాంసన్ వికెట్ కీపర్గా వస్తాడు, సెకండ్ కీపర్ అని ఒక న్యూస్ వచ్చింది, కానీ ధ్రువ్ జురెల్ని ప్రిఫర్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ అండ్ హర్షిత్ రాణా. సో 4 స్పెషలిస్ట్ పేసర్స్ ఉన్నారు ఇక్కడ. హర్షదీప్, ప్రసిద్ధ్, సిరాజ్ అండ్ హర్షిత్.
స్పిన్నర్స్ ముగ్గురు ఉన్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్. ఈ ముగ్గురులో ఇద్దరు ఆల్రౌండర్స్. నితీష్ కుమార్ రెడ్డి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇద్దరు కీపర్స్ ఉన్నారు. సో జైస్వాల్, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ముగ్గురు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మనకు కనిపిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మనకి కనిపిస్తున్నారు. ఇది టీం కాంపిటీషన్. టీం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మనం అనుకున్న తిలక్ వర్మ లాంటి వాళ్ళకి అవకాశం వస్తా అని అనుకున్నాం, కానీ దే ప్రిఫర్డ్ జైస్వాల్ ఐ థింక్ ప్లేడ్ జస్ట్ వన్ డే ఇంటర్నేషనల్, బట్ థర్డ్ ఓపెనర్గా, రిజర్వ్ ఓపెనర్గా అతను ఈ టూర్లో ఉంటాడు. సో అది స్క్వాడ్. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు. అంటే సంవత్సరానికి చాలా తక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు వాళ్ళు. కాంపిటేటివ్ క్రికెట్ నేను తమకు చెప్పినట్టుగా ధోని లాగానే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఐపీఎల్ టు ఐపీఎల్ ధోని ఆడినట్టుగా మనం వన్ డేస్ ఎక్కువ ఆడలేదు కదా. ఇప్పుడు అగార్కర్ కూడా ఏం చెప్పాడంటే, ప్రెస్ మీట్ జరిగినట్టుగా ఉంది, నేను ఓన్లీ హైలైట్స్ మాత్రం చూసాను బికాజ్ నేను ప్రయాణం హడావుడిలో ఉన్నాను. ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ 3 డిఫరెంట్ క్యాప్టెన్స్ ఫర్ 3 ఫార్మాట్స్ అని చెప్పాడు. సో 3 ఫార్మాట్. ఒకప్పుడు బీసీసీ వాళ్ళు ఏం చెప్పారు, వైట్ బాల్కి వేరే, వన్డేకి వేరే, రెడ్ బాల్కి వేరే క్యాప్టెన్స్ ఉండాలని మా పాలసీ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంపాసిబుల్ టు హ్యావ్ 3 క్యాప్టెన్స్ ఫర్ 3 ఫార్మాట్స్ అని చెప్పి, ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అని చెప్పి అనడం జరిగింది. సో ఆ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ ఏంటో మనకు అర్థం కాలేదు. వేరే దేశాల్లో ఉన్నారు అలాగా. అండ్ సో దే హ్యావ్ ఈజ్డ్ అవుట్ రోహిత్ శర్మ ఫ్రమ్ క్యాప్టెన్సీ. అండ్ శుభ్మన్ గిల్ రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది. వన్ డేస్లో మీరు ఏమైనా T20 విషయంలో అనొచ్చు, కానీ వన్ డేస్లో అతనికి ఐ థింక్ 50+ యావరేజ్, స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. వన్ డేస్లో అతని టీంలో అతని ప్లేస్ గురించి ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి ఏం లేదు. అండ్ టీం అయితే చాలా బాగుంది. టీం బాగుంది. ఆస్ట్రేలియా గట్టి ఫైట్ ఇస్తారు, గెలుస్తారు ఖచ్చితంగా అని చెప్పలేం, కానీ టీం అయితే బాగుంది. అండ్ మరి వీళ్ళిద్దరూ ఫిట్నెస్ కూడా అన్ని ఫార్మాలిటీస్ ప్రూవ్ చేసుకున్నారు. మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదే మనం నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే అక్కడ అందరినీ రిఫర్ చేస్తాం, అందరు ప్లేయర్స్ని. సో వీళ్ళు రోహిత్ కానీ విరాట్ కానీ ఫిట్నెస్ కూడా ప్రూవ్ చేసుకున్నారని చెప్పి అగార్కర్ చెప్పడం జరిగింది. అండ్ దే కంటిన్యూ టు బి ది లీడర్స్ ఇన్ ద టీమ్ అని చెప్పారు. సో వాళ్ళు లీడర్స్గా ఉంటారు, ఎందుకంటే టీమ్ విల్ లుక్ ఫార్వర్డ్ టు ద ఎక్స్పీరియన్స్. విరాట్ కోహ్లీ హ్యాస్ ఎ ఫినామినల్ రికార్డ్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్స్, ప్రాబ్లీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వన్డే ప్లేయర్స్. అండ్ రోహిత్ శర్మ కూడా హ్యాస్ గ్రేట్ డబుల్ హండ్రెడ్స్, గ్రేట్ రికార్డ్ ఇన్ వన్ డేస్ యాజ్ అన్ ఓపెనర్. సో వాళ్ళిద్దరి లీడర్షిప్ టీంకి అయితే ఉంటుంది. బట్ ఎంతకాలం కొనసాగుతారు, నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంటారా, అదైతే సందేహం. ఫేర్వెల్ సిరీస్ అవుతుందా, అది కూడా ఇప్పటికైతే తెలీదు. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మంత్. అక్టోబర్ ఇస్ మోస్ట్ హ్యాపెనింగ్ మంత్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని అనిపిస్తుంది. అండ్ నేను టెస్ట్ మ్యాచ్ వీడియో చేయలేదు. టెస్ట్ మ్యాచ్ చూశాను నేను. ఇండియా గెలిచారు, వెరీ హ్యాపీ. చాలా తక్కువ టైంలో గెలిచేశారు. 2 days 2 sessions మ్యాచ్ అయిపోయింది. బట్ నేను కెనడా వెళ్తున్నాను అని చెప్పాను కదా, ప్రయాణం హడావుడిలో ఉన్నా. సో ఐ మే నాట్ బి ఏబుల్ టు గివ్ యూ దట్ వీడియో. బట్ ఇది ఇంకా ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఐ వాంటెడ్ టు స్క్వీజ్ ఇన్ సమ్ టైమ్ అండ్ bring this video to you. Bye for now.